యెషయా 43:7 చదువుదాం. నా మహిమ నిమిత్తమును నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడని కూడా నేనే అంట. ఎవరి మహిమ కోసం అంట ఆయన సృజించుకున్నది? ఆయన మహిమ కోసం కదా. రైట్. అయితే మనం ఆదికాండము 1:26 చూస్తే కూడా ఆయన ఫస్ట్ ఆదాము సృజించినప్పుడు ఏమని ఆశీర్వదించిండు? ఫలించమని అన్నాడు. రైట్. ఫలించు, అభివృద్ధి చెందు, విస్తరించు, ఏలుబాటు చేయు. అంటే సమస్తాన్ని నువ్వు సృజించిన దానిపై లోబర్చుకొని నువ్వు ఏలుబాటు చేయమని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అవునా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3-12 వరకు చదువుకుందాం. ఓకే, 4 నుంచి చదువు. ఎట్లనగా తన ప్రియుని యందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమనకు కీర్తి కలుగునట్లు, ఓకే, తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. ఎప్పుడంట? మనం అందరం పాపులమై మనం పాపం అంతా మోసినప్పుడు అప్పుడు దేవుడు పాపము ఈ ప్లాన్ వేసిండు. ఎవరిని అంటే నా కుమారులో నేను వీళ్ళందరిని అంగీకరించాలని చెప్పేసి కదా. అదే రాసింది ఇక్కడ, అదే రాసింది లేదా? ఓకే. సో ఆయన ప్రియ కుమారుని అందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి, అంటే ఎవరికి కీర్తి కలుగునట్లు అంట? ఆయనకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన, అంటే దిస్ థింగ్ ఇట్ వాజ్ హిస్ విల్ దెన్ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్ వాజ్ లేడ్. రైట్. ఆయనకు ఆల్రెడీ ఒక ఐడియా కలిగి ఉండు, ఆయన మైండ్లో ఒక ప్రణాళిక, ఒక పర్పస్ అనేది కలిగి ఉన్నాడు. కాబట్టి అప్పుడే అంట మనము అంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, రైట్, యేసుక్రీస్తు ద్వారా మనల్నందరినీ ఎందులో స్వీకరించుటకు? తన కుమారునిగా స్వీకరించుటకు ఎప్పటి నుంచి ప్లాన్ ఉండే? జగత్ పునాది వేయబడక మునిపే. రైట్. యాక్చువల్లీ యేసుక్రీస్తు నా కుమారుడు అంటే తనకు కుమారులుగా స్వీకరించుటకై అని చెప్పేసి ఎందుకుంది? నార్మల్గా జస్టిఫై చేసేసి అయిపోతుంది కదా. కుమారులు ఎందుకు స్వీకరించాలా? అవసరమా? కృప ఇచ్చిన అంటున్నాడు కదా దేవుడు. కృప ఇచ్చిండు, కరెక్టే. మరి కృప ఇచ్చినాక ఇంకా జస్టిఫై చేసిండు, నీతినిచ్చిన అని చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడు పాపం ఎరగనట్టే నేను చేసిన అని చెప్తున్నాడు. ఇదంతా చేసిండు కదా, ఇంకా మళ్ళీ కుమారులు అని చెప్పేసి ఎందుకు చేయాలనుకుంటున్నాడు? ఆయన కుమారుల్లో మనల్ని అందరినీ యాక్సెప్ట్ చేయడము, మనల్ని కూడా కుమారుల్లాగా చూడడము రెండవది. రైట్. కుమారునిలాగా యాక్సెప్ట్ చేయడము, కుమారునిలాగానే చూడడము. రైట్. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమతో ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు తండ్రి పరిశుద్ధుడైతే బిడ్డ ఏమవుతుంది? అవునా? ఇప్పుడు గాడ్ ఏమన్నా పాపియా? మరి మనం ఎందుకు క్లెయిమ్ చేస్తాం? దేవా నేను పాపిని, దేవా నేను పురుగును, దేవా నేను మంటిని, కాబట్టి నన్ను క్షమించు, ఈ చిన్ని ప్రార్థన ఆలకించు దేవా. చాలామంది అంటాం కదా, అట్లీస్ట్ ఇనిషియల్ డేస్ వి డూ దట్. ఎస్, ఐ డిడ్ దట్ బికాస్ నేను ఏదేమంటారు, పారంపర ఆచార్యం అంటారా, మనం చూసింది నేర్చుకుంటాం కదా. ఆబ్వియస్లీ ఇఫ్ our parents were doing the same prayer, obviously you adapt that thing. Yes or no? సో అన్బిలీఫ్లో ఏం చేస్తాం? అట్లనే చేస్తాం. రైట్. అవునా కాదా? సో మనము
దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఏ విధంగా ఉండాలంట. సో అందుకనే ఏం చేసిండంట, మనం ఆ విధంగానే ఉండాలని ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు, రైట్, బిఫోర్ ద ఫౌండేషన్స్, రైట్. ఇప్పుడు మనం అంటే యాక్చువల్లీ దిస్ థింగ్ ఐ వాంట్ టు షేర్. నేను ఒకసారి బాప్తిజం గురించి వీఆర్ జనరలీ ఆస్కింగ్ ద టీన్స్, ఓకేనా. అయితే ఎవరైనా తీసుకుంటారా అని చెప్పేసి అడిగితే వన్ ఇంట్రెస్టింగ్ పర్సన్ నాతోనే, నేను ఏం పాపం చేశాను, నేను ఎందుకు బాప్తిజం తీసుకోవాలా అని చెప్పేసి, నేనేం తప్పులు చేయట్లేదు కదా, సో పాపం ఎక్కడ చేశాను అని చెప్పేసి, రైట్. అవునా కదా, లూసిఫర్ పెద్ద ఏం తప్పు చేయలే, జస్ట్ బా అట్లుంటే బాగుండు అని చెప్పేసి అని అన్నది. అవునా, అనుకున్న దానికి అట్లయింది, రైట్. కానీ మనం అందరము వర్ ఆల్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ గ్లోరీ అని వర్డ్ చెప్తుంది. మనం ఏదో కార్యాల వల్ల మనం పాపాలు చేస్తాము అని కాదు, బట్ ఆదాము ద్వారా ఒక్క మనిషి చేత ప్రతి ఒక్కరూ పాపులుగా ఎంచబడ్డారు. అవునా, సో మనం పాపులమే, రైట్. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం యాక్సెప్ట్ చేస్తామో మన ఎల్డర్ బ్రదర్గా మనం ఏమవుతామంట, నిర్దోషులం అవుతామంట, నీతిమంతులం అవుతాము, రైట్, ఆయన కుమారులం అవుతాము, రైట్. సో అదే చెప్తున్నాడు, నేను ఫస్ట్ నా ప్రియ కుమారునిలో మిమ్మల్ని కూడా కుమారుల్లాగా స్వీకరించినాను, రైట్. ఇది ఎప్పుడు, మీరు పుట్టక మునిపే, అవునా. అందుకే ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ మత్తయిలో మనం చూస్తే పేతురుతో ఏమంటాడు, పేతురు నువ్వేమనుకుంటున్నావు నా గురించి అని చెప్పేసి యేసుక్రీస్తు అడుగుతాడు. అయితే పేతురు ఇమ్మీడియట్గా, దేవా నువ్వు అది కాదు ఇది కాదు ఇదంతా కాదు, కానీ నాకైతే నువ్వు తెలుసు నువ్వు దేవుని కుమారునివి అని చెప్పేసి. అందుకే జీసస్ ఎగ్జైట్ అయిపోయి ఏమంటాడు, పేతురు యు గాట్ ఇట్ రైట్, యు గాట్ ఇట్ రైట్, నువ్వు నేను కుమారుణ్ణి అని చెప్పేసి నువ్వు నమ్ముతున్నావు కాబట్టి ఇప్పటి నుంచి ఈ కుమారత్వము అనేదే నేను నీకు అంటే ఈ యొక్క దానిపైనే నేను బిల్డ్ చేసుకుంటాను నా యొక్క చర్చ్ని అని చెప్పేసి అంటున్నాడు, రైట్. సో నువ్వు నేను కుమారుని అని చెప్పేసి నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నన్ను నమ్మిన వారందరూ కుమారునిలాగా స్వీకరించబడతారు, రైట్. అండ్ ఈ కుమారత్వము అనేది ఒక కాన్సెప్ట్ పైన, ఈ యొక్క థియాలజీ పైన నేను నా సంఘంని మొత్తము కట్టబోతున్నాను, రైట్. అంటే ఇప్పుడు మేము పాపం చేసినాము ఇది అని అంతా కాదు, కానీ అంటే ఈ యొక్క ఫ్యామిలీ ఈ యొక్క రిలేషన్షిప్లో ఏమని చేసుకుంటా అంటున్నాడు దేవుడు, ఆయన బిల్డ్ చేసుకుంటా అంటుండు. దట్ ఈస్ ద రీజన్ పేతురుతో ఆయన క్లియర్గా చెప్తాడు, ఈ కుమారత్వము అంటే ఈ దానిపైన ఈ బండ మీద నేను సంఘాన్ని కట్టబోతున్నాను అని చెప్పేసి. అవునా, హల్లెలూయా, రైట్. సో దిస్ రిలేషన్షిప్ హీ వాంటెడ్ విత్ అస్. మనందరితో కూడా ఒక ఫ్యామిలీలో ఏ విధంగా మనము ఉండి ఉంటామో ఇది ముందే ఆయన నిర్ణయించుకొని మనల్ని ఇచ్చేసిండు, రైట్. సో 7th verse, దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది, రైట్. ఎవరి కృపా మహా ఐశ్వర్యంను బట్టి అంట, దేని వల్ల అంట, కృప వల్ల, ఆయన కృప వల్లనంట మనకేందంట, ఆయన ప్రియుని యందు ఆయన రక్తము వలన. ఎవరి రక్తము, యేసుక్రీస్తు యొక్క రక్తము వలన మనకు విమోచన, రైట్. అంటే ఎస్ నేను ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నా కాబట్టి మై సాల్వేషన్ ఈజ్ దేర్, గ్యారంటీ, టిక్ మార్క్ వచ్చేసింది, రైట్. అండ్ మన అపరాధములకు క్షమాపణ కూడా దొరికిపోయిందంట, రైట్. నౌ యునో ఇప్పుడు నేను చెప్పిన అనుకో నేను నీతిమంతురాలంటే ఎస్ దట్ ఈస్ వ్యాలిడ్, ఎందుకంటే నేను దేవుని నుంచి నేను సపరేటెడ్గా ఉండట్లేదు, నేను దేవునిలోనే ఉన్నాను, దేవుడు నాలో ఉన్నాడు, నేను దేవునిలో ఉన్నాను అన్న మనస్తత్వంతోనే నేను నడుస్తున్నాను కాబట్టి నేను నీతిమంతురాలే. ఇప్పుడు నేను పాపము అని చెప్పుకున్నాను అనుకో, మళ్ళీ నేను దేవుని సిలువ వేయదలుచుకుంటున్నా అని అర్థం, అవునా. నేను ఎప్పుడైతే దేవుని నుంచి నేను దూరం అయ్యాను, అయ్యో నేను ఈ ప్రార్థన చేయలేదు కదా, నాకు అంత ఎట్లనో అనిపిస్తుంది, ఐ థింక్ గాడ్ ఈజ్
నాట్ రియలీ ఫర్ మీ, గాడ్ ఈస్ లిటిల్ యాంగ్రీ విత్ మీ. నా పట్ల కోపం కలిగి ఉన్నాడేమో దేవుడు, ఎందుకంటే నేను కొంచెం నా ప్రార్థన జీవితం తగ్గింది కదా, అందుకని దేవుడు నా పట్ల కోపంగా ఉన్నాడేమో అని చెప్పేసి. అది నీ ఫూలిష్నెస్. గాడ్ ఈస్ ఆల్వేస్ వెయిటింగ్ టు హ్యావ్ ఫెలోషిప్, టు హ్యావ్ కమ్యూనియన్ విత్ అస్, రైట్? అందుకే ఆయన కృప అంత విస్తారంగా ఇచ్చిండంట. ఆయన కృప అంత విస్తారంగా ఇచ్చి ఆయన కృపలో మనల్ని కూడా ఆయన ప్రియులుగా యాక్సెప్ట్ చేసినప్పుడు మనమేమో అయ్యో దేవుడు కోపంగా ఉన్నాడు. సరే, ఒకవేళ మీ పిల్లలు ఎప్పుడైనా మీ పైన అంటే ఏదైనా ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అనుకోండి, కోపపడ్డారు, మీరు కోపపడ్డారు, పిల్లలకు కూడా కోపం వచ్చింది వాళ్ళు. సో దట్ డజంట్ మీన్ దట్ సంవత్సరాలు మాట్లాడకుండా ఉంటారా? ఏమవుతుందో గంటలో కాన్వర్సేషన్ మళ్ళీ మొదలవుతుంది. ఎస్ ఆర్ నో? బికాస్ యూ కాంట్ స్టే అవే, అండ్ దట్ ఈస్ వాట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. మనం ఒకవేళ దూరంగా ఉన్నా కానీ లేదు నేను చెయ్యలేదేమో, కానీ దేవుడు నిత్యము నా లోపలనే నివసిస్తున్నాడు. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యు ఆర్ దేర్, హెల్ప్ మీ టు స్పెండ్ మోర్ టైమ్, గివ్ మీ దట్ గ్రేస్. చాలామంది ఏమనుకుంటారు అని అంటే ఈ కృప అనేది పాపం చేయడానికే ఇయ్యబడ్డది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. లేదు, కృప మిమ్మల్ని ఆయనలాగా మార్చడానికి ఇవ్వబడింది. నిజమైన కృప తెలుసుకున్న వారు ఏం చేస్తారు అని అంట, వాళ్ళు వాళ్ళలాగా ఉండరు. వాళ్ళు ఎప్పుడు నిరంతరము వాళ్ళు ఒక గోల్ వైపు నడుస్తూ ఉంటారు, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు బీ సంథింగ్, ఐ వాంట్ టు బీ అన్ అథ్లీట్ అనుకోండి, ఓకేనా? నేను ఇంట్లో కూర్చొని మార్నింగ్ ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ నేను అథ్లెట్ లాగా ఉండి, రైట్, అథ్లెట్ వీడియోస్, ఓకేనా, ఏదో ఒకటి, థింక్ ఆఫ్ ఎనీథింగ్, రైట్, రన్నింగో ఏదో ఒకటి, అవి వీడియోస్ చూసుకుంటే సరిపోతుందా? నేనేం చేయాలా? ఐ హ్యావ్ టు స్టెప్ ఇన్. నా బాడీ వీక్ ఉంటుందేమో, దేవా నీ కృపను బట్టి నేను ముందుకు వెళ్తున్నాను, నాకు ఈరోజు కొంచెము నీరసంగా ఉంది, బట్ నీ కృప ద్వారా నేను ఇది చేయగలుగుతాను, రైట్ అన్నప్పుడు నేను ఏం చేస్తాను? ఒక అడిగేస్తున్నా కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఇంకా పట్టుకొని ఒక 10 అడుగులు మీతో నేర్పించేస్తాడు. హల్లెలూయా. సో నువ్వు అడిగేయాలా కానీ ఇంట్లో కూర్చొని లేదు అని అంటే అది కృప కాదు. నువ్వు ఇంకేదో యు జస్ట్ వాంట్, నువ్వు జస్టిఫై అయినవు అని చెప్పేసి వాక్యం చెప్పినందుకు ఆర్ టేకింగ్ ఇట్ లిటరలీ అండ్ గ్రాంటెడ్, సేయింగ్ దట్ ఈ కృప చాలు, నేను ఈ విధంగానే ఉంటా అని చెప్పేసి. కృప ఇవ్వబడ్డది నువ్వు ఇంకా బలంగా, నువ్వు ఇంకా అధికంగా పరిగెత్తుతావు అని చెప్పేసి. హల్లెలూయా. ఫస్ట్ ఇది మన మైండ్లోకి ఎక్కించుకోవాలా. చాలా మంది దిస్ ఇస్ వేర్ పీపుల్ ఫాల్, దిస్ ఇస్ వేర్ పీపుల్ ఆల్వేస్ థింక్ ఆర్ ఆల్వేస్ గో బ్యాక్ టు ద లా. ఎందుకు అని అంటే ఈ కృప అనుకున్నాము, అట్లీస్ట్ రిలీజియస్గా ఈ లాలో ఉంటే నేనైనా, ధర్మశాస్త్రంలో ఉంటేనైనా నేను అన్నీ కరెక్ట్గా చేస్తుంటే అని చెప్పేసి చాలామంది అదే అనుకుంటారు. మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ గిల్ట్, తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ కాకుండా కింద పడతాం. అవునా కదా? వీ కాంట్ బ్యాలెన్స్ ఇట్. ఈ దాంట్లో కాలేసి పడవలో పోతా అంటే ఏమవుతుంది? అడ్డంగా మునిగిపోతాం మనం. అవునా? మునిగిపోతాం లిటరల్గా. పడ్డాము అని అంటే మునిగిపోవాల్సిందే. అవునా కదా? యూ థింక్ యూ విల్ ఫ్లోట్ లైక్ ట్యూబ్ వేసుకున్నట్టు ఫ్లోట్ అవుతారా? కాదు కదా. You will drown. This is what happens if we don't believe who we are. అందుకే బ్యూటిఫుల్ ఐడెంటిటీ మనకు దేవుడు ఆయన కుమారుని ద్వారా మనకి ఇచ్చిండు, రైట్? ఆయన కృప కొలది మనకి ఇచ్చిండు, రైట్? కృప అనేది బహుమతి కాదు. అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే దట్ ఈస్ సమ్ రివార్డ్ ఫర్ యూ ఆర్ సమ్ ప్రైజ్ ఫర్ యూ అని చెప్పేసి. నో, ఇట్ ఈస్ నాట్ ప్రైజ్, ఇట్ ఈస్ నాట్ అ రివార్డ్, ఇట్ ఈస్ అ గిఫ్ట్. నువ్వు గిఫ్ట్ ఎవరికి ఇస్తావు? ప్రేమతోని నువ్వు ప్రేమించిన వారికి ఇస్తావు. అవునా? రైట్, విల్ సీ ఇన్ టు దట్. 8 నుంచి 12 వరకు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున
తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ ఓకే, కృ- ఎవరికి కలుగుటకంట? మనకు ఓకే, ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. కృపను ఏం చేసిండంట? విస్తరింపజేశాను. నువ్వు ఎప్పుడైతే వెన్ యూ యాక్సెప్ట్ ఇన్ ద ప్రసెన్స్ ఆఫ్ ద లార్డ్ దట్ యు ఆర్ హెల్ప్లెస్, అది నీ కృప అనేది నీ పట్ల అధికముగా పనిచేస్తుందంట. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు నేను చేస్తానులే, నాకు తెలియదా ఏంటి, ప్రతిదానికి దేవుని హెల్ప్ తీసుకోవాలా అనుకుంటే కృప పని చేయదు. రైట్? యా. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కాని భూమి మీద ఉన్నవే కాని సమస్తమును క్రీస్తునందున ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని ఓకే, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఓకే, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ ఏంటంట ఆయన చిత్త ప్రకారమే అంటే ముందే ప్రీఫిక్స్డ్, అంటే వీఆర్ ప్రీ డెస్టిన్డ్ ఇన్ హిమ్. రైట్? ముందే జగత్ పునాది వేయబడక మునిపే హీ హ్యాడ్ అ ప్లాన్. Right? He didn't have plan A, he didn't have plan B, he didn't have plan C, but he had a plan right before the foundations. Right? ఏమని? ఆయన కృప ద్వారా మనల్ని ఆయన ప్రియులుగా యాక్సెప్ట్ చేసుకోవాలా, కుమారునిలో యాక్సెప్ట్ చేసుకోవాలా, కుమారునిగా కుమార్తెగా యాక్సెప్ట్ చేసుకోవాలా. రైట్? అండ్ ఆయన ఇచ్చిన కృప ద్వారా మనకు జ్ఞానాన్ని కలుగచేస్తూ, రైట్, ఆయన ఇచ్చిన కృప ఇంకా బహుగా మన పట్ల విస్తరింపజేయాలని చెప్పేసి, రైట్, ప్రతిదీ సమస్తము భూమి మీద కింద ఎక్కడ ఏది ఉన్నా కానీ ఆయనకు ఏ విధంగా అంటే లోబడి ఉంటే అది కూడా మన జీవితంలో ఆ విధంగా ఉండాలా. రైట్? ముందే ఆయన ప్లాన్ చేసేసుకున్నాడు. రైట్? సో మనం there's no scope for us to say that this is a plan B. హోప్లెస్గా ఉన్నాను కాబట్టి నౌ ఐ విల్ ఫైండ్ ఫర్ అ హోప్ ఇన్ ద వరల్డ్ అని అనుకుంటే నో, యూ విల్ నాట్ ఫైండ్ ఇట్. రైట్? ఇట్ వాస్ ఆల్రెడీ రిటన్. Right? It was already there in his mind. We were in his mind. మనము మన తల్లి గర్భంలో సృజించకబడం మునిపే అంట ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. ఆయన మన కోసం ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. రైట్? మనము ఆయన కుమారులము అని చెప్పేసి, రైట్, ఆయనకు కలిగినది అంతా కూడా ఎవరి స్వాస్థ్యం అంట? మన స్వాస్థ్యము. నేను కలిగినదంతా కూడా ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేసినప్పుడు నా ఇన్హెరిటెన్స్ అంటే నా ఆస్తి ప్రతిదీ ఎవరికి వెళ్తుంది? నా పిల్లలకే వెళ్తుంది కదా నేను ఇచ్చినప్పుడు. ఎస్ ఆర్ నో? సో ఆబ్వియస్లీ మీరందరూ కూడా అంటే ఒకవేళ దేవుడు క్రియేటివ్ పవర్ కలిగి ఉంటే నా తండ్రి క్రియేటివ్ శక్తి, నా తండ్రి ఒక మాట ద్వారా సమస్తాన్ని సృజించిండు అని నేను నమ్మితే, నేను కుమారుని కుమార్తెగా నేనేం చేస్తానంట? ఎస్, నేను ఆయన కృప పొంది ఉన్నాను కాబట్టి ఇది నాలో ఇన్బిల్ట్, నేను ఆయన స్వాస్థ్యంను కాబట్టి నాకేం పని చేస్తే నేనేం ఆ తండ్రి ఏ విధంగా అయితే చేసిండో నేను సమస్తాన్ని చేయగలుగుతాను. హల్లెలూయా. దేన్ని బట్టి? కేవలం ఆయన కృపను బట్టే. రైట్? మనం ఆల్రెడీ పడిపోయిన స్టేట్లో ఉండే, కానీ ఆయన ఏం చేసిండంట? మనకు అది తెలియక మునుపే అంట మనల్ని నిర్దోషులుగా చేసిండంట. హల్లెలూయా. అంటే నువ్వు పాపివి అని నీకు తెలియబడక మునిపే నువ్వు నిర్దోషిగా తీర్చబడ్డావంట. హల్లెలూయా. ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప అంటే కనికరం కదా దేవుడికి మన పట్ల. అంటే వీళ్ళందరూ కూడా నాలాగానే ఉండాలా, నేను ఏ విధంగా అయితే ఉన్నానో నాలాగానే వీళ్ళు ఆలోచించాలా, ఏ విషయంలో కూడా వీళ్ళు తక్కువగా వీరి గురించి అనుకోవద్దు అని చెప్పేసి మనల్ని ఆయనలాగా సంపూర్ణతలోకి తీర్చుకోవడానికంట ఏమిచ్చిండు మనకి? ఈ యొక్క కృపనిచ్చిండు. రైట్? ఈ కృప ద్వారా మనకి ఏమనుగ్రహించిండు? నీతిని అనుగ్రహించిండు కదా. యెషయా 61 క్లియర్గా చెప్తారు, నేను నీతి అనే పైబట్టను మీకు కప్పి ఉన్నాను అని చెప్పేసి. అవునా? హల్లెలూయా. 2 Corinthians 9:8 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:8.
మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. హల్లెలూయా. ఎందుకు చూసినావా, దీంట్లో కూడా అంటే మనం సమృద్ధి అభివృద్ధి ప్రతి దాంట్లో కూడా మనము ఈ విధంగా ఉండాలా, రైట్? అందుకు మనకు కృపను విస్తారపరిచిండంట, రైట్? హల్లెలూయా. Hallelujah. ఓకే, 2 Corinthians 5:21 చాలా ఫేమస్ స్క్రిప్చర్. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయన మన కోసము పాపంగా చేసెను, రైట్? పాపంగా మారెను. ఎవరు పాపంగా, అసలు పాపం ఎరగని మనిషి అని అంటే యేసుక్రీస్తు. ఆయనకు పాపం తెలియదు. హీ వాజ్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్, Yes. రైట్? ఇన్ హిమ్ ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్. అవునా? ఆయన ద్వారా, ఆయనలో ఇది క్రియేట్ చేయబడింది, రైట్? సో అట్లాంటి పరిశుద్ధుడు దేవుని మనం ఏమని పోలుస్తాం కదా, దేవుణ్ణి మనం ఏమని ఇచ్చేసాం, పరిశుద్ధుడా అని చెప్పేసి అంటాం, రైట్? ఈ పరిశుద్ధుడు అంట మన కోసము, రైట్, పాపంగా మార్చబడ్డాడు. ఎందుకు? మనం కూడా ఆయన విధంగా పరిశుద్ధంగా నీతిమంతులుగా అవ్వబడుటకంట. హల్లెలూయా. Hallelujah. దేని ద్వారా ఇచ్చిందంటే ఆయన కృప ద్వారానే అంట. హల్లెలూయా. Hallelujah. సో ఇప్పుడు చెప్పండి, కృప మనకు దేనికి పనికొస్తుంది? కృప మనల్ని లేజీగా చేయడానికి పనికొస్తుందా, లేదంటే కృప మనల్ని సరిదిద్దుకొని ఇంకా ముందుకు వెళ్ళుటకు పని చేస్తుందా? ముందుకు వెళ్ళుటకు. ఇంకా ముందుకు వెళ్ళటం. సో వీ నీడ్ టు రిఫ్లెక్ట్ ఆన్ అవర్ సెల్స్. ఈ కృప నా జీవితంలో పనిచేస్తుందా? ఎస్, ఐఎమ్ రిసీవింగ్ దిస్ గ్రేస్, బట్ వై am I stuck? God has given this grace to me, but why am I stuck in this area? I want to get better. I have received His grace. This grace is abounding over me. Now what I have to do? I have to run forward, right? Avuna? Susan, we'll see how God has given us His నీతి. ఓకేనా? నీతి మన పట్ల ఏ విధంగా ఇచ్చిండు, అది మన జీవితంలో ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ విల్ రీడ్ రోమన్స్ 5:20-21. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఇది మనము దేవుని తెలుసుకున్నా కానీ స్వనీతిలో ఉంటాం, రైట్? ప్రతిసారి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఐడెంటిఫై చేసుకుంటాము అని అంటే లూజర్. ఓకే, లూజర్. ఇక్కడ ఐఎమ్ వేస్ట్ అంటే రెండు సేమే. ఐఎమ్ హోప్లెస్ ఆర్ నీకేమనిపిస్తుంది అప్పుడప్పుడు? సిన్నర్. ఎప్పుడైతే ఒబీడియన్స్ డిసోబే చేస్తారో ఏమనిపిస్తుంది? సిన్నర్ లాగానే అనిపిస్తుంది, రైట్? డిలే, డీకే ఇవన్నీ కూడా రాసాయి. కరప్టెడ్. నౌ యూ థింక్, జనరల్గా చూడండి, చాలా హోలీ ఫీలింగ్ వస్తుందా నీకు ఇప్పుడు? ఏమనిపిస్తుంది ఇది వేసుకున్నప్పుడు? నార్మల్గా నీ మనసులో ఏమనిపిస్తుంది ఈ విధంగా రాసుకొని నువ్వు తిరిగినప్పుడు? స్ట్రెస్ఫుల్, రైట్? కానీ దేవుడు క్లియర్గా యెషయాలో మాట్లాడుతుంది ఏంది అని అంటే, నేను నీకు నీతి అనే వస్త్రాన్ని ఇచ్చినాను, రైట్? ఇది నీకు అవసరం లేదు, రైట్? ఇది నీకు అవసరం లేదు. ఎందుకు అని అంటే, నువ్వు నీ తల్లి గర్భంలో పుట్టక మునిపే నాకు ఒక ప్లాన్ కలిగి ఉన్నా. నువ్వు ఇది నీ అంతలో నువ్వు వేసుకుంటున్నావు. ఐ డెంట్ గివ్ యూ దిస్, ఓకే? ఇది నేను నీకు ఇవ్వలేను కనుక నేను నీకు ఏం చేస్తున్నాను? హల్లెలూయా. పై వస్త్రాన్ని వేస్తున్నాడంట, రైట్? నౌ హౌ డు యూ ఫీల్ సూజన్? నీకు ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ లైక్ క్వీన్ కదా?
అంటే ఆబ్వియస్లీ పట్టు ధరిస్తే అదే ఫీలింగ్ వస్తుంది కదా, రైట్? యూ ఫీల్ లైక్ రాయల్, రైట్? రాయల్ ఫీలింగ్ వస్తుంది కదా. అందుకే ఆయన మనకి వస్త్రాన్ని ఇచ్చిండు, రైట్? నువ్వు ఉంటే ప్రతిసారి నువ్వేం చేసుకుంటున్నావు, నువ్వు నీ నీతి ద్వారా ఇది చూసుకుంటున్నావు, రైట్? ఇది చూసుకుంటున్నావు కనుక నేనేం చేస్తున్నా, ఇది వద్దు నీకు, రైట్? నేను అందుకే ఇది ఇచ్చినాను. ఇది ఇవ్వడం ద్వారా నేను నా కుమారుణ్ణి ఏ విధంగా అయితే చూస్తానో నిన్ను కూడా అదే లెన్స్తో చూస్తున్నాను. నువ్వు ఇది పట్టుకొని నువ్వు ఇది చూడొచ్చేమో, బట్ ద వే ఐ సీ యూ ఇస్ లైక్ మై సన్, రైట్? నువ్వు నా కుమార్తెవే. నథింగ్ కెన్ చేంజ్ దిస్. ఈ ఫ్యాక్ట్, ఈ ట్రూత్ అనేది చేంజ్ కాదు. బట్ దిస్ థింగ్ ఇఫ్ యూ కాన్స్టెంట్లీ లుక్ అట్ దిస్ అండ్ యు నో వాక్, నువ్వేమైపోతావు, కింద పడిపోతావు, రైట్? Yes. యా, థ్యాంక్ యూ. ఇది రైట్. ఇప్పుడు అదేమంటారు, కృప ఎవరికి కావాలా? కృప ఎవరికి కావాలా? అందరికి. అందరికీ కావాలా, రైట్? అందరికీ కావాలా వద్దా? ఎందుకు? దేవుడు ఏ విధంగా అయితే మనల్ని అంటే ఆయన కుమారుని చూస్తుండో అదే విధంగా దేవుడు కలిగిన స్వాస్థ్యాన్ని పొందుటకు మనకేం కావాలంట? కృప. ఆయన కృప కావాలా. నువ్వు జీవితంలో ప్రతి విషయంలో సక్సెస్ఫుల్గా ఉండడానికి ఏం కావాలా? కృప. కృప కావాలా. నువ్వు ఎక్కడన్నా స్టక్ అయి ఉంటే నువ్వు అక్కడి నుంచి పోవాలంటే ఏం కావాలా? కృప. నీకు కృప కావాలా, అవునా? నువ్వు కావాలంటుండు, కానీ దేవుడు ఏమంటుండు, నేను ఆల్రెడీ ఇచ్చేసిన అని అంటుండు. హల్లెలూయా. Right? ఆయన ఆల్రెడీ ఇచ్చేసిండంట. ఆయన కుమారుని ద్వారా ఆయన అధికంగా ఇచ్చేసిండంట. సో నేను ఈ కృప ఏ విధంగా అంట, మహిమ నుండి అధిక మహిమకు, రైట్? నిన్ను మహిమ అంటే ఒక దగ్గర ఉంచదు కానీ ఇంకొక దగ్గరికి తీసుకొని వెళ్తూనే ఉంటుంది. నేను ఒక విధంగానే ఉంచదు కానీ అయ్యో చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, నేను ఇదే స్థితిలో ఉన్నా, నేను ఇంకా ముందన్నా బాగుంటుండేనేమో కానీ ఇప్పుడు ఇంకా కిందికి వెళ్ళిపోతున్నా. బాస్, నువ్వు కృపను పొందుకోలే, నువ్వు రియలైజ్ కాలే, నువ్వు దేవుని నిజమైన కృపను పొందుకున్నావు అని చెప్పేసి నువ్వు అందుకే ఇదే విధంగా ఉంటున్నావు. ఒకవేళ నువ్వు దేవుని కుమారుడివి అని చెప్పేసి నువ్వు ఒకవేళ అది నీ ఐడెంటిటీ నీకు తెలిసి ఉంటే, నువ్వు దేవుని యొక్క కృప ద్వారా నువ్వు సమస్తాన్ని జయించగలిగే శక్తి నీ లోపట ఉంది అని తెలుసుకుంటే, యూ విల్ నాట్ స్టే దేర్. You will not stay there. Surely you will overcome. Surely you will go forward. Surely you will do wonders. హల్లెలూయా. Right? నీ ఒక్క టెస్టిమనీ, నీ లైఫ్ స్టైల్ని చూస్తే చాలు. పీపుల్ హ్యావ్ టు కమ్ అండ్ స్టార్ట్ నోయింగ్ అసలు ఎవరు ఈ పర్సన్. అక్కడెక్కడో ఉండే, అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది, రైట్? అసలు యేసుక్రీస్తు కూడా అందరూ సన్ ఆఫ్ కార్పెంటర్ అని చెప్పేసి అన్నాడు. బట్ హీ వాజ్ డూయింగ్ మిరకల్స్, సైన్స్ అండ్ వండర్స్. హీ వాజ్ రేజింగ్ డెడ్. ఆయన మృతులను సైతం లేపుతున్నప్పుడు అయ్యయ్యో ఈయన అక్కడ అంటే ఈయన కార్పెంటర్ సన్ కదా, ఈయన చేస్తుంది అని చెప్పేసి ఆశ్చర్యపోయినంట. అందుకనే చూడడానికి వచ్చిండ్రంట చాలామంది, అందుకనే ఆయనను వెంబడిస్తున్నారంట చాలామంది, రైట్? అదే విధంగా ఈ రోజు నుంచి మన లైఫ్స్ ఉండబోవును గాక. ఆమేన్. Amen. రోమా రాసిన పత్రిక 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఓకే, ఇది ఎక్స్ప్లెనేషన్ దేనికి అంట, పాపం ఏ విధంగా వచ్చిందో, రైట్? ఆదాము ద్వారా, ఎవరి ద్వారా? ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా, ఒక ఆదాము ద్వారా మనకు పాపము ద్వారా ఏమొచ్చిందంట? మరణము, రైట్? మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చిందంట? జీవంను, సమృద్ధి గల జీవంను మనకి ఇవ్వుటకు, రైట్? Yes. ఎస్, ఓకే. అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అంట, రైట్? ఆదాంలో కలిగిన ఆ యొక్క సీడ్ వల్ల మనం అందరం కూడా అంటే మనకు తెలియక ముందుపే మనము అవేర్నెస్ అంటే ఈ భూమిలోకి రాక మునిపే మనం అందరం పాపంలో ఉన్నాము అన్నమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తులో మనము యేసుక్రీస్తు, రైట్? ఐ యామ్ హిస్ బిలవెడ్ చైల్డ్, నేను ఆయన కుమార్తెగా అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకుంటామో, దట్ సిన్ఫుల్ నేచర్ ఇస్ గాన్, దట్ థింగ్ హ్యాస్ గాన్, రైట్? సో ఈ పాపం ఏం చేసింది? పాపం అంటే ఏంది అసలు? ఇట్స్ అ కండిషన్,
రైట్. ఈ కండిషన్ ఏం చేస్తుందంట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మన్ హ్యాస్ అ కండిషన్ కాల్డ్ డయాబెటీస్. ఈ డయాబెటీస్ ఏం చేస్తుంది, నీ బ్లడ్ షుగర్స్ని స్పైక్ చేస్తుంది. ఓకే, సమ్ టైమ్స్ లో అయితే మొత్తం లో అయిపోయి ఏం చేస్తుంది, స్ట్రోక్ని తీసుకొని వస్తుంది, ఇవన్నీ తీసుకొని. సో ఇవన్నిటి దాని ద్వారా వచ్చేటి ఏమంటారు, ఎఫెక్ట్స్. పాపం అనేది ఏంది, నువ్వు దేవుడి నుంచి దూరంగా పోవడము, రైట్, దేవుడు నా కోసము కాదు అని చెప్పేసి అనుకోవడము, రైట్. దీని ఎఫెక్ట్ ఏంటి అని అంట, దీని ఎఫెక్ట్ ఏంటి, మరణము. మరణము, రైట్. నేను దేవుడి నుంచి దూరంగా వెళ్ళినాను కాబట్టి నా జీవితంలో ఏం వెళ్తుందంట, మరణం వెళ్తుందంట, రైట్. పాపం ద్వారా ఏమొచ్చింది, మరణం వచ్చింది, రైట్. ఈ విధంగా ఒక్క మనిషిని ద్వారా వచ్చింది. ఎస్, నౌ ఏలైనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ఓకే, రైట్. ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఒక పర్సన్ ఏమన్నారు, నేను అసలు పాపినే కాదు అని చెప్పేసి అన్నారు, రైట్. ఓకే, రైట్ ఫ్రమ్ ఆడమ్ టు మోసెస్ ధర్మశాస్త్రం లేకుండే, ధర్మశాస్త్రం అనేది లేకుండే. అప్పటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ దిస్ యాజ్ అ హైవే, ఓకేనా. ఈ హైవేలో నార్మల్ స్పీడ్ ఏంటి, వెహికల్ స్పీడ్ ఎంత, 120. మన ఇండియన్ రోడ్స్ మీదకి రండి ప్లీజ్, 80. ఓకేనా ప్లీజ్. ఫారిన్లో అక్కడ 180, సమ్ టైమ్స్ 200 వెళ్ళినా ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్. Yes. ఓకే, 80, ఓకేనా. అయితే ఈ హైవేలో వాళ్ళు 80 అనే బోర్డు పెట్టేంత వరకు నువ్వు 80 కాదు 120లో వెళ్ళినా ఏమనడు, కానీ మరణం అయితే ఖాయము, ఓకేనా. దాని ఎఫెక్ట్ అంటే అల్టిమేట్గా సిన్ నిన్ను ఏం చేస్తుంది, నువ్వు డెత్ కంపల్సరీ, ఓకేనా. కాకపోతే ఈ బోర్డు ఎప్పుడు పెట్టినప్పుడు నువ్వు 80 కాకుండా 100లో పోతున్నావు అనుకో, నీకేం పడుతుంది, చలాన్, ఫైన్ పడుతుంది, రైట్. కాన్స్టెంట్గా అదే విధంగా వెళ్తున్నావు అనుకో, చలాన్లు కట్టట్లేదు, ఏం చేస్తారు, బండి సీజ్ చేస్తారు కదా. ఇదే ధర్మశాస్త్రం ఏం చేస్తుందంట, నిన్ను ఫ్రస్ట్రేట్ చేయడానికే వచ్చిందంట, నిన్ను ఏం చేయడానికి. అప్పా ఇప్పుడు ఇంకేమనిపిస్తుంది, నువ్వు హైవేకి వెళ్తున్నావు, ఆ 80 బోర్డు చూడక మునుపు నువ్వు హ్యాపీగా వెళ్ళిపోతున్నావు, రైట్. బట్ ఈ ధర్మశాస్త్రం కావాలని కోరుకున్నది ఎవరు, మనమే. ఫేస్ టు ఫేస్ కనెక్షన్ వద్దు, లీడర్ కావాలా, ప్లీజ్. అంత మహిమ మనం తట్టుకోలేము, కొంచెం చాలు, ఫేడింగ్ మహిమ చాలు మనకు. బస్ తోడా బసే मेरे लिए सिर्फ ये काफी है, రైట్. ఇది చాలు అని చెప్పేసి మనమే దేవునికి ఇచ్చేసినాము, రైట్. బట్ ధర్మశాస్త్రం మనల్ని ఏం చేయడానికి వచ్చిందంట, ఫ్రస్ట్రేట్ చేయడానికే వచ్చిందంట. మన టర్మ్స్లో ఇట్ ఈస్ ఫ్రస్ట్రేషన్ ఓన్లీ, రైట్, అవునా. యా. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవానికై గురుతై ఉండెను. ఎవరికంట అంటే క్రీస్తు. ఆడమ్ వాజ్ అ సింబాలిక్, రైట్, హీ వాజ్ రిప్రజెంటింగ్ జీసస్ క్రైస్ట్. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైనను దానమునకు అనేకులకు విస్తరించెను. యాక్చువల్లీ ఇది దానం కాదు, తెలుగు దాంట్లో చాలా రాంగ్ టర్మ్ ఇచ్చిండ్రు. దానం అంటే ఏంది, చారిటీ చేస్తావు. దేవుడు మనకేమీ చారిటీ ఇవ్వట్లేదు. యా, తెలుగులో యాక్చువల్లీ ఏంటంటే భిక్షం ఇవ్వట్లేదు మనకు, ఇట్స్ అ గిఫ్ట్. అంటే కానుక నువ్వు ఎందుకు ఇస్తావు, నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి నువ్వు ఇస్తున్నావు, రైట్. నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు ఇస్తావు, నువ్వు ప్రేమించకపోతే ఇస్తావా. యూ హేట్ సమ్వన్ అండ్ యూ గో అండ్ యూ గివ్ గిఫ్ట్, ఓ ఐ లైక్ యూ సో మచ్ అని ఇస్తావా. యూ డోంట్ డూ దాట్. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో వారిని పట్లనే నువ్వు నేను ఇది ఇవ్వాలా, నేను వారితో నేను ఫెలోషిప్ అనేది నేను షేర్ చేసుకోవాలి, నేను వారితో నా టైం అనేది స్పెండ్ చేయాలా, కాబట్టి నువ్వు గిఫ్ట్ ఇస్తావు. సో కృప ఏందంట, వరమా,
బహుమత ఏంటంట? కానుక. రైట్. మరి పాపము చేసిన యొకని వలన శిక్ష విధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్ష విధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధ మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ యొకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఎవరి ద్వారా ఏళ్తామంట మనము? యేసుక్రీస్తు ద్వారానే. దేని ద్వారా? కృపా బాహుల్యము చొప్పున మనకు నీతి కానుక పొందుకొని మనము జీవము గలవారై. అంటే యేసుక్రీస్తు మన కోసం దేనికోసం అయితే వచ్చిండో, నేను నీకు జీవంను సమృద్ధి గల జీవంను ఇచ్చుటకు ఆ జీవము గలవారమై అంట మనము నిశ్చయంగా యేసుక్రీస్తు ద్వారానే ఏలుదుము. రైట్. ఆదాము ఎవరిని రిప్రజెంట్ చేస్తుండంటే వచ్చే క్రీస్తుని రిప్రజెంట్ చేసిండు అని చదివినాం కదా. ఏ విధంగా రిప్రజెంట్ చేస్తుండు అని అంట? నా తప్పు ద్వారా ఏ విధంగా అందరూ పాపులు అని తీర్చబడ్డారో అదే విధంగా నా తర్వాత వచ్చే క్రీస్తు ద్వారా అందరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నారంట. హల్లెలూయా. రైట్. సో మనం ఎవరం ఇప్పుడు? నీతిమంతులము. ఓకే. అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదంట. అపరాధము ఏ విధంగా అయితే ఏలుబాటు చేసిందో ఆ విధంగా కృప రాలేదు. రైట్. ఓకే. అంటే ఇప్పుడు ఆదాము ఏమైనా చేస్తే డిడ్ హీ పే సర్టెన్ ప్రైస్ టు మేక్ అస్ సిన్నర్స్? ఏదైనా ప్రైస్ పే చేసిండా? సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్. ఆదాము ఏ ప్రైస్ పే చేయలేదు. అంటే పాపం ఫ్రీగా నీకు వచ్చేసింది, నువ్వేం చేయకముందే నీకు వచ్చేసింది. రైట్. కానీ ఆదాము పోలిన క్రీస్తు అంట మన కోసం ఏం చేసిండు అంటే తండ్రి అధికమైన అంటే ప్రేమ కలిగి మన పట్ల ఆయన కృప చేత క్రీస్తు అనే మనిషి అంటే యేసు క్రీస్తు సిలువ ద్వారా మరణించడం వలన పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా మార్చబడి మనము దేవుని నీతి అగునట్లు. రైట్. మనము ఆయన లాగా అగునట్లు. అంటే దెర్ ఇస్ సర్టెన్ ప్రైస్. అందుకనే ఇక్కడ ఆయన రక్తం చేత మనము విమోచించబడ్డామంట. రైట్. ఆయన రక్తం చేత విమోచించబడినాం. అంటే ఒక ప్రైస్ ఆదాం ఏ విధంగా అయితే ఇచ్చేసిండో ఆ విధంగా కాదు, కానీ ఈ పర్సన్ యొక్క రక్తము ద్వారానే మీకు కృప అధికంగా విస్తారంగా ఇవ్వబడిందంట. హల్లెలూయా. దానికి అక్కడ ఏం లెవెల్ లేదు, కానీ నీకు ఇక్కడ ఒక లెవెల్ ఉంది. రైట్. నువ్వు ఈ మనిషిని ద్వారానే, ఈ యేసుక్రీస్తు ద్వారానే నువ్వు కుమారునిగా యాక్సెప్ట్ చేయబడ్డావు. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ యు గాట్ హిస్ ఇన్హెరిటెన్స్. ఆయన ద్వారా నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు. ఎందుకు అనంటే ఏలుబాటు చేయడానికి, జీవము కలిగి జీవించడానికి అంట. హల్లెలూయా. సో హెన్స్ వి గో టు హిస్ థ్రోన్ ఆఫ్ గ్రేస్ boldly, not fearfully, but boldly. Now I will cry out, Abba, Father. తండ్రి, నువ్వు నన్ను కుమారునిగా యాక్సెప్ట్ చేసినావు. నువ్వు నాకు స్వాస్థ్యం ఇచ్చినావు. నేను నీ విధంగా, నువ్వు ఏ విధంగా అయితే ఉన్నావో నేను ఆ విధంగానే ఉంటాను. నువ్వు చూసే విధంగానే నేను చూసుకుంటాను, కానీ నన్ను నేను తక్కువ చేసుకొని చూసుకోను. See, when we try to say we are sinners, మనం ఇది చేసినాము అది చేసినాము అని చెప్పేసి మనల్ని మనం కండెమ్ చేసుకున్నప్పుడు what we are trying to do is we are failing his finished work, we are failing his grace. We are failing his grace. ఆయన కృప ఎందుకు ఇచ్చిండు అని అంట? మనకు ఎందుకు ఇచ్చిండు కృప? ఏలుబడి చేయడానికి. రైట్. మనం ఏం చేస్తున్నాము? ఏలుబడి చేస్తున్నామా? చేయట్లేదు. సో this is the time, my friend. This is the time. Let's all rise to our feet and let us go to his throne of grace. Let us go boldly, whatever it might be. You might be in debts.
మీరు అప్పుల్లో ఉన్నారో నాకు తెలీదు. వాట్ ఎవర్ యువర్ కండిషన్ మైట్ బి, యు వాంట్ టు గ్రో మోర్ అండ్ మోర్, కానీ ఆ గ్రోత్ నీకు అవ్వట్లేదు. యు ఫీల్ దట్ యు ఆర్ స్టక్ దేర్, అవ్వట్లేదు. ప్రతిసారి ఫెయిల్యూరే చూస్తున్నావు నువ్వు. ప్రతిసారి నువ్వు అనుకుంటున్నావు నేను ఏదో గొప్ప క్రియలు చేయాలని నేను చేయాలనుకుంటున్నావు, కానీ బట్ ద మూమెంట్ యూ స్టెప్ అవుట్ యు ఆర్ థింకింగ్ లైక్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్. No God, I don't want this. I don't want to be like this. I need your grace and I come to your throne. I come to your throne with boldness and with the courage. Because you justified me with your blood. ఇదిగో నీ రక్తం ద్వారా నన్ను విమోచించినావు, నన్ను నీతిమంతునిగా ఎంచినావు. కాబట్టి నువ్వు ఏ విధంగా అయితే ఉన్నావో అదే విధంగా నేను కూడా ఉన్నాను. కాబట్టి నీ దగ్గరికి నేను పరుగెత్తుకొని వస్తున్నాను. నువ్వు నా తండ్రివై ఉన్నావు, నేను నీ కుమార్తెను, నేను నీ కుమారుణ్ణి. ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో సమృద్ధి, జీవము, ప్రతిదీ నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది నా సొత్తు, అది నా సొత్తు. ఇంకా నా జీవితంలో ఏది కూడా పని చేయడానికి వీల్లేదు. తండ్రి కలిగిన స్వాస్థ్యము తప్ప నా జీవితంలో ఇంకా ఏది కూడా పని చేయడానికి వీల్లేదు. Because I belong to him. I belong to my daddy. I belong to my daddy. And he is my father. Jesus Christ is my elder brother. ఆయన రాజ్యము నాలో ఉంది. ఆయన కృప నా మీద నిరంతరము ఉన్నది. ఆయన కృప ద్వారానే నేను ఏలుబాటు చేస్తాను. ఆయన నాకు అనుగ్రహించిన కృప ద్వారా నేను ఏలుబాటు చేస్తాను. ఆయన నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను జీవిస్తాను. మరణము నా సొంతం కాదు. మరణం అనే కాడి విరిగిపోయింది నా జీవితంలో. మరణం అనే కాడి నా జీవితంలో విరిగిపోయింది. నా జీవితంలో డాక్టర్ రిపోర్ట్స్ నన్ను బాధపడుతున్నప్పటికీ ఐ నో నేను క్రీస్తుని కలిగి ఉన్నాను. నేను క్రీస్తు ఇచ్చిన రిపోర్ట్ని నేను నమ్ముతున్నాను. దేవుడు నాకు క్రీస్తులో కలిగించిన కృపను బట్టి ప్రతి బలహీనతను నేను జయించబోతున్నాను. ప్రతి బలహీనతను, ప్రతి కండిషన్ను నేను జయించబోతున్నాను. ప్రతి అప్పులు కొట్టివేయబడుచున్నాయి. ప్రతి అప్పు కొట్టివేయబడుచున్నది. ప్రతి రిలేషన్షిప్స్ రెస్టోర్ చేయబడుతున్నాయి. ప్రతి రిలేషన్షిప్స్ రెస్టోర్ చేయబడుతున్నది. Lord, thank you, Father God. Thank you, Father God. ఇదిగో మేము మీ కృప ఎరిగి ఉంచున్నాం నా తండ్రి. నీ కృప ఎరిగి ఉంచున్నాం కాబట్టి ఇంకా మేము సమృద్ధిలోనే నడుస్తాము. ఎందుకంటే నువ్వు మా కోసం నా తండ్రి దారిద్ర్యంను అనుభవించావు నా దైవా. దాన్ని బట్టి నేను సమృద్ధిలో జీవిస్తాను. Come on, declare it to your soul. Declare it to your soul. Tell your soul. Speak to your soul right now. Speak to your soul. By his grace, I will rule and reign in this life. By his grace, I will live and not die. By his grace, I will overcome everything, every principality, every bad
యేసయ్యా మమ్మల్ని అధిక కృపలోకి నా దేవా యేసయ్యా, అదేవిధంగా మహిమ నుంచి మహిమలోకి నా దేవా యేసయ్యా, ప్రతిదీ నా తండ్రి, ప్రతిదీ నువ్వు కలిగినది ఏది అయితే ఉన్నదో నా దేవా యేసయ్యా, సమస్తము అది నా సొంతము నా తండ్రి, సమస్తము నా సొంతము. Thank you for the way you accepted us in the beloved and as beloved, oh Father God. Lord, we thank you for your grace, abundant grace, oh Father God. Lord, we know, Father God, we know and we know and we know, Father God, that our chains have been broken, that our chains have been broken now. For we know by your grace, Father God, we have broken our chains, oh Father God. ఇదిగో మా జీవితంలో ఏవి కూడా నా తండ్రి జనరేషనల్ కర్సెస్ కానీ ఏవి కూడా పని చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నీ కృప ద్వారా మేము వాటన్నిటిని ఇప్పుడే విరగొడుతున్నాము నజరేయుడైన యేసు నామములో. Lord, help us to reign in this life, oh Father God. Thank you, Father God. Thank you for the gift of grace, oh Father God. Thank you for you made me righteous, oh Father God, to rule and reign in this life, oh Father God, to multiply, to have dominion over everything, oh Father God. Lord, we thank you, Father God, for your grace. We thank you and we bless your name. In Jesus' mighty name I pray. Amen, amen, amen. Yehovah